భారతదేశంలో గత కొంతకాలంగా కుక్కల పైన ఒక వివాదం జరుగుతోంది. ఎందుకు అనంటే ఇటు స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీధి కుక్కల వల్ల మనుషులకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అంటూ ఢిల్లీలో ఇచ్చిన ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో దాదాపు త్రిసభ్య ధర్మాసనం దీనిపైన ఒక తీర్పు నమోదు చేసింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కుక్కలు ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హోమ్ షెల్టర్స్కి పంపించాలి. ఈ షెల్టర్ హోమ్స్కి పంపించిన తర్వాత మొత్తం మా దృష్టికి కనబడేలా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉంచాలి అని చెప్పేసి తీర్పు నమోదు చేసింది. అందులో ముఖ్యంగా 8 వారాల్లోనే ఇదంతా కంప్లీట్ కావాలి అని చెప్పేసి అధికారులకు నిర్దేశించింది. అయితే దీనికి సంబంధించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇటు తెలంగాణ కావచ్చు, అటు అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో దీని గురించి పెద్ద చర్చనే కొనసాగుతోంది. అయితే దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనకు కొత్త సమాచారం ఏంటి అంటే చెన్నైలో దీనికి సంబంధించి అక్కడి అధికారులు కూడా ఈ పెట్ డాగ్స్ని ఎవరైతే పెంచుకుంటారో వాటికి కూడా కొన్ని నిబంధనలు తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఈ నిబంధనల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ నిబంధనల గురించి మాట్లాడుకునే ముందు అక్కడ జరిగిన అసలు ఎందుకు ఈ నిబంధనలు తీసుకురావాల్సి వచ్చింది అని మాట్లాడుకుంటే మాత్రం అక్కడ ఈ స్ట్రే డాగ్స్ కావచ్చు, ఈ పెంపుడు కుక్కలు కావచ్చు, ఇలాంటి అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల పైగా కేసెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎందుకు అనంటే ఈ స్ట్రే డాగ్స్ వల్ల చాలామంది ముఖ్యంగా పిల్లలు దీని బారిన పడుతున్నారు. అంటే వాటికి చూసి భయపడి పారిపోవడం వల్ల జరిగిన అటాక్స్ కావచ్చు, లేకపోతే పెద్ద టీనేజర్స్ కూడా దీని బారిన పడుతున్నారు. అయితే వీటన్నింటికి సంబంధించి అక్కడ చెన్నైలో ఉన్న అధికారులు కూడా దీనికి సంబంధించి ఒక నిబంధనలు తీసుకొచ్చారు, మైక్రోచిప్ వ్యవస్థని. అసలు ఈ మైక్రోచిప్ ఏంటి అని అంటే డాగ్కి స్కిన్ లోపల ఈ చిప్ని ఇన్సెట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అంటే అటు యజమాని డీటెయిల్స్ ఉంటాయి ఆ చిప్పులో, అలాగే ఇటు ఈ డాగ్స్కి సంబంధించి వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన దాని ఆరోగ్యం పరంగా కావచ్చు, దాని పేరుతో సహా అది ఎన్ని కేజీలు ఉంది, అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంటే దాని అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పుడు ఇదొక చర్చ నడుస్తుంది. అంటే పెట్ డాగ్స్కి ఎందుకు అని అంటే మాత్రం ఎందుకంటే మనం పెట్ డాగ్స్ అంటే వేరే జాతి కుక్కలనే కాకుండా లోకల్ డాగ్స్ని కూడా పెంచుకుంటున్నారు చాలామంది. అయితే ఇప్పుడు ఈ వివాదం ఎందుకు ముందరకు వచ్చింది అని అంటే మాత్రం ముఖ్యంగా ఈ స్ట్రే డాగ్స్తో పాటు ఈ పెట్ డాగ్స్ కూడా అటాక్ చేయడం మనం కొన్ని వీడియోస్లో చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఇది పెద్ద వైరల్గా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిబంధనలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఇటు చెన్నైలో ఇది ఇంప్లిమెంట్ అయితే, ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు పాకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి ఆలోచన అని మాత్రమే అని అంటున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు పెట్ డాగ్స్ ఎటైనా తప్పిపోయినా లేకపోతే యజమానులు రోడ్ల పైన వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇదొక వివాదం కూడా తీసుకొచ్చారు. అయితే పెట్ డాగ్స్ని రోడ్ల పైన వదిలేసి పోవడం వల్ల అవి వాటికి ఎలా బతకాలో తెలియక, ఎలా ఉండాలో తెలియక అవి అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. కొన్ని అగ్రెషన్తో మారిపోతున్నాయి. అవి ఇతరుల మీద అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని అక్కడి అధికారులు మాత్రం ఈ మైక్రోచిప్ వ్యవస్థను సక్సెస్ఫుల్ చేయాలి, అమలుపరచాలి అని చెప్పేసి ఈ ఆలోచనలో పడ్డారు అని చెప్పేసి అయితే తెలుస్తోంది. అయితే ఈ ఆలోచన ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అక్కడి ప్రజలు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, హోమ్ షెల్టర్స్కి ఢిల్లీలో ఉన్న ఒక్క కుక్క కూడా అంటే వీధిలో ఉన్న ఒక్క కుక్క కూడా రోడ్లపైన ఉండొద్దు, అన్ని హోమ్ షెల్టర్స్కి పంపించాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే దాదాపు 23 లక్షల వరకు ఉన్నాయి ఈ స్ట్రే డాగ్స్ అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయని చెప్పి ఇంతవరకు మనకు అటు చాలామంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఒక పక్క మనం ఇప్పటికే చూస్తున్నాము, ఎంతోమంది దీనిపైన మాట్లాడుతున్నారు. అందులో సెలబ్రిటీలు కావచ్చు, ఇంకా ఇటు యానిమల్ లవర్స్ కావచ్చు, ప్రకృతి ప్రేమికులు కావచ్చు, ఇలా అందరూ దీనిపైన మాట్లాడుతున్నారు. స్ట్రే డాగ్స్ని అలా పంపించడం మాస్ కిల్లింగ్ చేస్తారా అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఆల్టర్నేటివ్స్ చూడండి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏముంది? ఖచ్చితంగా ఎవరైనా తీసుకెళ్ళి వాటికి షెల్టర్స్ ఇవ్వడమా, లేకపోతే స్ట్రే డాగ్స్ని ఎలా మచ్చిక చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇలా కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం వీధి కుక్కను చూడగానే చాలామంది పారిపోతుంటారు. చాలామంది టీనేజర్స్ కావచ్చు, చిన్న చిన్న పిల్లలు కావచ్చు, వాటిని చూడగానే రాళ్లతో కొట్టడం కావచ్చు, లేకపోతే కొంతమంది దాని పైకి వెళ్ళిపోవడం, దాన్ని బెదిరియడం ఇలాంటివి చేస్తారు. కాబట్టి అవి అగ్రెషన్కి గురవుతాయి. అంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్న సమయంలో చెప్తున్నారు
చెప్తుంది ఏంటంటే అందరిని చూసి అవి అరవవు, కొంతమందిని చూసి అరుస్తాయి, అంటే ఎవరి వల్ల థ్రెట్ ఉంటుందో వాళ్ళపైనకే వెళ్తాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇంకా ఈ మధ్య రేబీస్ కేసెస్ ఎక్కువైనాయి, అందులో ముఖ్యంగా ఈ మధ్య కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్లనే అయ్యింది అని చెప్పేసి కూడా మనతో చాలామంది యాక్టివిస్టులు అంటున్నారు. అంటే కుక్క కరిచిన వెంటనే ఇంజెక్షన్స్ వేయించుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే మనకు తెలిసిన విషయం, మరి ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేశారు? అలాంటి అథ్లెట్స్ లాంటి వాళ్ళు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇప్పుడు అదంతా జరిగింది. ఇప్పుడు అఫ్కోర్స్ అసలు ఎవరు కేసు వేయకపోయినా సుప్రీంకోర్టులో అది సుమోటోగా తీసుకొని ఇప్పుడు అది ఈ కేసుని సుమోటోగా తీసుకొని ఇప్పుడు ముందుకు వెళ్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆదేశాలు అయితే పాస్ చేసింది, కానీ మరి ఇప్పుడు అక్కడ హోమ్ షెల్టర్స్ క్రియేట్ అవుతాయా లేవా? అసలు హోమ్ షెల్టర్సే లేవు. మరి ఈ 8 వారాల్లో హోమ్ షెల్టర్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆ స్ట్రే డాగ్స్ అన్నిటిని బయట అంటే ఆ హోమ్ షెల్టర్స్కి పంపిస్తారా? వాటి హెల్త్ ఎలా ఉండబోతోంది? అండ్ అవి ఉంటాయా? ఎందుకంటే అవన్నింటిలో ఇతర జాతుల కుక్కలు కూడా ఉంటాయి, ఒక జాతికి సంబంధించిన కుక్కలు మాత్రమే ఉండవు. దాంట్లో కూడా రకరకాల జాతులు ఉంటాయి కాబట్టి అవి ఒక దగ్గర ఉండగలుగుతావా లేవా అనేది మాత్రం ఇవన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. అలాగే ఈ చెన్నై కొత్త నిబంధనలను ఎలా అమలు చేస్తుంది అనేది కూడా ముందు చూడాలి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.